చిక్కీ లడ్డూకి కావాల్సిన పదార్థాలు అయితే రెడీగా ఉన్నాయి. ఒక లుక్ వేసుకోండి. ఇన్ని తక్కువ ఐటమ్స్ తోని అంత మంచి రెసిపీయా అనే ఎక్సైట్మెంట్ లో మీరు ఉన్నారు. చేసి తినాలి అనే ఎక్సైట్మెంట్ లో నేను కూడా ఉన్నాను. మీకు విషయం తెలుసా, ముద్దుగా నేను నా బిడ్డని చిక్కీ అని పిలుస్తాను తెలుసా. చిక్కీ అంటే పిల్లలు చిన్న ఉన్నప్పుడు చుచ్చుకు, చిక్కీ, చిక్కిమా, చుచ్చుకమ్మ అంటే ఏదో ముద్దు పేర్లు వస్తాయి. అందులో ఏంటో ఈ చిక్కీ నచ్చిన తర్వాత నేను రియలైజ్ అయ్యా, ఓహో చిక్కీ అంటే ఈ చిక్కీ కదా అని. టాలెంట్ అండి, టాలెంట్. అది ఇప్పుడైతే మనకి ప్యాన్ వేడిగా అయిపోయింది. సో ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని ముందుగా బెల్లం వేసుకుందాము. అలా బెల్లం వేసిన తర్వాత ప్యాన్ ఏదైతే వేడి ఉందో ఆ వేడికి బెల్లం మెల్లమెల్లగా కరిగిపోతూ ఉంటుంది. కాబట్టి నేను చేసే ఎన్నో రెసిపీస్ మీకు తెలుసు, అయినా సరే నేను చెప్తూ ఉంటాను, ఎందుకంటే అది నా అలవాటు. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ కప్పుడు షుగర్ వేసుకుందాం. పల్లి చిక్కీ లడ్డు కోసం పాకం అయితే అవసరం కదా, ఆ పాకం కరెక్ట్గా రావాలి. బెల్లం అయితే ఆల్రెడీ కరిగిపోయింది, చక్కెర కూడా కరిగేంత వరకు మనం కలుపుతూ ఉండాలి. సో మనకి ఈ పల్లి చిక్కీ లడ్డు కోసము మనం ఒక సిలికాన్ మ్యాట్ని కూడా యూజ్ చేస్తున్నాము. ఫస్ట్ అది కూడా రెడీ పెట్టుకుంటాం. అది మెల్ట్ అయ్యే లోపు ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే అంటుకోకుండా ఉంటుంది. అలాగే పాకం ఏదైతే టెంపరేచర్లో ఉంటుందో ఆ టెంపరేచర్కి సూట్ అయ్యేది ఈ సిలికాన్ మ్యాట్ మాత్రమే, అందుకే యూజ్ చేస్తాము. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇలాంటి మ్యాట్ పైన వేసుకుంటే అతుక్కుపోతుంది, తీయడానికి చాలా కష్టం అవుతుంది. అదే సిలికాన్ మ్యాట్ పైన అయితే చాలా ఈజీగా ఉంటుంది. సో అందుకే ఒకటి కొని పెట్టుకోండి, అయిపోద్ది. ఇప్పుడు హై ఫ్లేమ్ చేసుకొని పల్లీలు వేసుకుందాం. ఇప్పుడు మనము ఈ పాకంలో రోస్టెడ్ పల్లీలు వేసుకున్నాము, అంటే వేయించిన పల్లీలు వేసుకున్నాము. ఈ పల్లి చిక్కీ ఏదైతే చేసుకున్నామో దీన్ని ఫస్ట్ చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్న తర్వాత పొడి చేసుకోవాలి. చల్లార్చడానికి ఎలాగో ఒక 10 నిమిషాలు అయితే పడుతుందండి. అంతలోపు క్లీనింగ్ అయిపోతుంది, చల్లగా అయిపోయింది మొత్తము. ఇప్పుడు నేను చెప్పాను కదా, మనది ఈ పల్లి చిక్కీ ఏదైతే ఉందో దీన్ని పొడి చేసుకోవాలి. ఆ పొడి చేసుకునే ముందు వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి.
అది ఇలా మనము పల్లీ చిక్కీ ఏదైతే చేసుకున్నామో ఈ రకంగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు మనం అంటే జనరల్గా ఏం చేస్తామంటే ఇలా వేయగానే మిక్సీ పెట్టేసి అలా వేరే పని చూసుకుంటాం కదా, అలా కాదండి. ఇలా షార్ట్ స్ట్రోక్స్ ఇస్తూ ఉండాలి. అలా అయితేనే మనకి ఇలా పొడి పొడిగా అవుతుంది, లేదంటే ముద్ద ముద్దగా అయిపోతుంది. 1 స్పీడ్, 2 స్పీడ్, 3 స్పీడ్ ఇలా స్పీడ్స్ ఉంటాయి కదా, అలా చేసుకుంటూ వెళ్తే మొత్తం ముద్దగా అయిపోతుంది. అలా అవ్వకుండా ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇంకొకటి ఏంటంటే వదినా, పల్లీలో అంటే మన రోస్టెడ్ పల్లీ అనే కాదు, పల్లీలో కొంచెం ఆయిల్ ఉంటుంది. మీరు అలా వదిలేసి మిక్సీని పెట్టేశారంటే ఆ పల్లీ కూడా ఆయిల్ రిలీజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. దాని తర్వాత బాగా అప్పుడు వేరే లడ్డూలు అయిపోతాయి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడర్, కొద్దిగా అంటే టేస్ట్ ఎన్హాన్స్ చేస్తుంది ఇది. దీంట్లో కాజు పౌడర్, వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని లడ్డూలు చేసుకోవడమే. ఇప్పుడు ఇందులో కొద్దిగా నెయ్యి వాడదాము. ఒక్క స్పూన్ నెయ్యి, హెల్దీ పల్లీ చిక్కీ లడ్డు అయితే రెడీ. పల్లీ చిక్కీ లడ్డు ముందుగా పాన్ లో బెల్లం వేసి మెల్ట్ చేసుకోవాలి. అందులో అరకప్పు షుగర్ కూడా వేసి బాగా కలుపుతూ మెల్ట్ చేసుకోవాలి. ఇప్పుడు పాకంలో వేయించి పొట్టు తీసిన పల్లీలు వేసి కలిపి సిలికాన్ షీట్ మీద చూపిస్తున్న విధముగా పెట్టుకోవాలి. తర్వాత చల్లగా చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో పల్లీ చిక్కీని మిక్సీ పట్టి పౌడర్ చేసుకొని అందులో ఇలాచీ పొడి, జీడిపప్పు పొడి, కొద్దిగా నెయ్యి వేసి ఉండలుగా చేసుకుంటే పల్లీ చిక్కీ లడ్డు రెడీ.